నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి మంత్రి జూపల్లి పూజలు. 12.15 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మెట్పల్లిలో రైతులు ఆందోళన. 100% రుణమాఫీ అమలుకు డిమాండ్. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల నివాళి. ఇక వార్తల వివరాలు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 12.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీసేపోతే నాది కూడా తప్పైంది కాబట్టి అది కూడా లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా ఆ అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసే కార్యాలతో కోసం వచ్చేటువంటి వారం రోజులు మాట్లాడతారు. మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ప్రపంచాన్ని పర్యటిస్తూ ఉంటారు. రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 100% రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులందరితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఇప్పుడు ఇవాళ మొన్న ఆగస్టు 15 రోజు ఏమంటారంటే రుణమాఫీ మొత్తం మందికి అయిపోయింది, మరి రైతు ప్రభుత్వం అని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వస్తారా, వ్యవసాయ శాఖ మంత్రిని పంపిస్తారా? 12,729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీ వస్తారో చెప్పండి. ఒక్క విలేజ్ అయినా రుణమాఫీ పూర్తిగా అయిందంటే మేము దేనికి అడగాలి సిద్ధం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన రైతుకు ఏదో ఒక రైతుకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదు అంటే రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు. నువ్వు ముందు రేషన్ కార్డు ప్రామాణికం అని ఎందుకు చెప్పలేవు? 2 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తారు? 6 నుంచి 7, 8, 10 ఎకరాలు ఉన్న రైతుకు 2 లక్షల రూపాయలు ఇస్తారు. వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కడ ఉంటుంది? మీరిచ్చిన దానికి ప్రకారమే కదా రేషన్ కార్డు. 100% రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు అబద్ధాలతో పోటీ పడుతున్న తోడు దొంగలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోయిందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతుల ప్రాణాలు తీసిందని, ఆ పార్టీ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో ఏ మేరకు రుణమాఫీ చేశారో చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 విడతలలో రైతు రుణమాఫీ చేసి ఎంత చేసినా మీరంటే రాష్ట్రంలో 35,31,913 మంది రైతులకు మీరు రైతు రుణమాఫీ చేశారు. అది ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు? 4 సంవత్సరాలు చేసి రైతు రుణమాఫీ. 4 సంవత్సరాలు చేస్తే రైతులకు మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ
వడ్డీకి సరిపోకపోను అసలు మొత్తం బ్యాంకులలో అట్లే ఉంది. కానీ ఇవాళ మాకు వడ్డీ కింద సరిపోలేదు. అయ్యా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు చీము నెత్తురుంటే మా ముఖ్యమంత్రిని ఎక్కడికైనా రమ్మన్నారు కదా. నేను చెప్తా ఉన్నా, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎక్కడికి వస్తారో చెప్పుని, మేము కింద ఎమ్మెల్యేల మొత్తం మీరు ఎక్కడ మా రుణమాఫీ ఎట్లుంది, మా రుణమాఫీతో వాళ్ళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. మేము చేసిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అయితే ఇవాళ రైతులు ఎంత సంతోషిస్తారో. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీకి కృషి చేస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హామీ ఇచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలం గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రమౌళి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అశోక్, జర్నలిస్టులు ఎర్రోజు వేణుగోపాల్, గుడ్ల శ్రీనివాస్, లైశెట్టి రాజు, ప్రవీణ్ రెడ్డి, బిజ్జంకి నరేష్, గౌస్ పాషా, శ్రీనివాస్, పులిపాక రామకృష్ణ, ఆరెలి మల్లేష్, వీరమల్ల విద్యాసాగర్, సతీష్ రెడ్డి, శివచారి, ఆకుల రమేష్ పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలలో వేచి చూడాల్సిన పరిస్థితి కాగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సాంకేతిక విప్లవం ద్వారా ఐటీ రంగంలో ఇండియా ఇతర దేశాలతో పోటీ పడేలా చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనలో యువత భాగస్వామ్యం కావాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక జీఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలకి ఓటక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబానికి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలా మంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణమాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, డీసీసీ కార్యదర్శి తిరుపతి, ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించే విధంలో విప్లవం చెప్పి ప్రజలకు కూడా గుర్తుంచుకొని
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలుపరుస్తూ అంచెలంచెలుగా అమలుపరుస్తూ అదేవిధంగా ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యపరంగా కానీ ఇంటి నిర్మాణ పరంగా కానీ ప్రజలకు కావాల్సిన అనేక వసతులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి మునీర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివరామకృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు అల్లం దేవిందర్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, సబ్బని రాజమల్లు, గీస రాజయ్య పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఐటీ రంగం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే కూడా వారు ప్రవేశపెట్టిందే. మరి ఈరోజు ప్రతి ఒక్క ఫలం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే పేదలకు చెందింది తప్ప ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా నెరవేర్చలేదు. ఏదైనా సాధ్యం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, యూత్ మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరిలాల్ నాయక్, సీనియర్ నాయకులు కాంతయ్య, దేశరాజ్ కుమార్, గజన్లాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు అతి ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి జయంతి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజీవ్ గాంధీ అంటేనే ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కుటుంబ పాలనని వ్యతిరేక వాళ్ళు అంటారు, కానీ ఇవాళ మన దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఏదంటే ఇవాళ 40 సంవత్సరాలనే భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ సేవలు కొనియాడవలసిన అవసరం కూడా ఉన్నది. ఆయన టెక్నాలజీ విషయంలో ఎంతో డెవలప్ ముందు చూపుతో చేశారు. అనుకోకుండా మన కొందరు విద్రోహులు ఆయనను బలి తీసుకోవడం బాధాకరం విషయమైనప్పటికీ ఆయన చేసిన సేవలు మరవలేనిది. వారి తల్లిగారైనటువంటి ఇందిరాగాంధీ అయితేమి రాజీవ్ గాంధీని మనం ఎంతగానో స్మరించుకోవాల్సిన అవసరం ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. భారత రత్న అయినటువంటి రాజీవ్ గాంధీ మనకు చేసిన సేవ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ మల్లేశం, దేవస్వామి, మధు, ప్రసాద్, వెంకన్న పాల్గొన్నారు. ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి వేడుకలను చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు అర్పిస్తూ ఈరోజు వారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని కావచ్చు, ఐటీ రంగాన్ని, ప్రపంచాన్ని మన దిక్కు చూసేలా చేసినటువంటి మహనీయులు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకను నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చెన్నిబాబు, సూడిద రాజేందర్, ఏలూరి రాజయ్య, కొబిరిశెట్టి తిరుపతి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతి, జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, ఆంజనేయులు, సత్యనారాయణ గౌడ్, భాను, బాలరెడ్డి పాల్గొన్నారు. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో కూడా అతి చిన్న వయస్కున్నటువంటి రాహుల్ గాంధీ వారి యొక్క తల్లి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సంస్కరణలను మరియు వారు కూడా
బ్యాంకుల జాతీయకరణ, పేదలకు పాలన దగ్గర చేర్చడానికి కృషి చేసినటువంటి మహానాయకురాలి కుమారుడుగా ఇతను కూడా ప్రజలకు ఆ రోజు టెక్నాలజీ విజన్ 2020 అని టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ. వారు మరణం నిజంగా భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఇది గుడ్డలు పెట్టు లాంటిది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, రాకేష్, పులి రాంబాబు గౌడ్, తూమ్ మధు, దుర్గం పరశురాం, తోట రాజు, సాబీర్ పాల్గొన్నారు. దివంగత రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో తిప్పాపురం బస్టాండ్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ యాదగాస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తల్లి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే మేము మా నాయకులు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్తే కేటీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చినాక తీసేస్తాం, ఎట్లా పెడతారని చెప్పడం సిగ్గుసేటు. ఇక మీ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇక మీ ప్రభుత్వం ఉండదు, చూద్దాం అప్పటి వరకు. కానీ మేమైతే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ నాయకులతో ఒత్తిడి చేస్తున్నాం. ప్రజలందరం కలిసి మరోసారి ఈ రాజీవ్ గాంధీ గారి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, కొండాపూర్ మాజీ సర్పంచ్ వంగర మల్లేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల తలపై భస్మాసుర హస్తంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంజయ్ మొక్కలు నాటారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలు సంగతేందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీతో పాటు విద్యార్థి, మహిళా సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలతో తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. కొన్ని రోజులు హంగామా టీవీలలో, పేపర్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్ టీవీలో బ్రేకింగ్ ఏమని ఫోన్ ట్యాపింగ్ ఇయర్ లోపడేసి రావచ్చు, ఆ లోపడేసి రావచ్చు, ఎవరికి పోతే రావచ్చు, ఆ పట్టుకపోయి పీకెళ్ళి పోయాడు. ఢిల్లీకి పోయాడు, ఎవరికి ఏం పరిస్థితులు వాళ్ళు నచ్చింది కదా కదా అయిపోయి కదా. ఫోన్ ట్యాపింగ్ అంటే వికింది. కాళేశ్వరం హెలికాప్టర్లో వేరు, బస్సులలో వేరు, నడుచుకుంటూ వేరు, బొర్రుకుంట వేరు, మోకాళ్ళ మీద వేరు, అంటే వికింది. అది మళ్ళీ ఆ ఎంక్వైరీ అంటే వికింది. ఇక డ్రగ్స్ కేసు అని కొట్టేవాళ్ళు అన్నారు. ఎవరిని వదలమని, మీరు పట్టుకుంటే కదా వదలడానికి, ఎవరిని వదలమంటారు, మీరు పట్టుకుంటే కదా వదలడానికి. బీఆర్ఎస్ పార్టీ సిట్టేషన్, అన్నింటిలో సిట్టేషన్, మియాపూర్ భూముల మీద వేసింది, నయం కేసు మీద వేసింది, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యల మీద వేసింది, డ్రగ్స్ కేసు మీద వేసింది, అన్నిటి మీద సిట్టేసింది. ఇప్పుడు వాటిని తిరగదోడతామన్నారు, ఒక్కటి లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఎవరిని మేనేజ్ చేయాలి, ఎవరిని ఏ విధంగా మేనేజ్ చేయాలో మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఒకరికొకరు ప్లాన్ కొద్దీ మీరు మేము ఒకటి కాదు అని చెప్పుకోవడానికి మాత్రమే ఇదంతా ప్లాన్. దానికంటే ముందే ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని వీళ్ళంటారు, కాంగ్రెస్ బీజేపీ కూడా వాళ్ళంటారు. వీళ్ళిద్దరికి టార్గెట్ వాళ్ళు బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తక్షణమే బీసీ డిక్లరేషన్ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజూరి శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి బీసీ సదస్సు నిర్వహించారు. ముందుగా సదస్సులో బీసీ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటికి బీసీ గణన జరగలేదన్నారు. భారతదేశాన్ని పాలించిన తెల్లదొరలు ఓబీసీ గణన చేశారే తప్ప బీసీ గణనకు నోచుకోలేదన్నారు. ఫలితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని స్పష్టం చేశారు. ఓబీసీల తలరాతలు మారాలంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు మండల కమిషన్ ఆ రోజు లెక్క కట్టినటువంటి కులాలలో కొన్ని వందల కులాల నుంచి చేరింది.
కాబట్టి రిజర్వేషన్ జనాభా బీసీల జనాభా 60% దాటినటువంటి జనాభా ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మనం లెక్క తీసుకుంటే 27% వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉంటే 30 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 30 లక్షల ఉద్యోగులలో మన శాతం ఏంటంటే 22% ఉన్నారు. మరి ఎస్సీలకు బ్యాక్లాగ్ వేకెన్సీ రిక్రూట్మెంట్ ఉంది. మరి అట్లాగే బీసీలకు కూడా ఓబీసీలకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీ రిక్రూట్మెంట్ పెడితే ఇవాళ 30 లక్షల ఉద్యోగాలలో మనకు 22% మనం ఉన్నాం. మనం ఉండాల్సింది 27%. ఎస్సీలు 15% రిజర్వేషన్ ఉంటే 18 ఉన్నారు. ఎస్సీలు 7.5 ఉంటే 8%. పశ్చిమ బెంగాల్ ఘటనను నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పాత బస్టాండ్ వద్ద కన్జ్యూమర్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ వైద్యురాలు పనిచేసే చోటనే ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా వాసవి కిరాణం జనరల్ అసోసియేషన్ అండ్ మెట్పల్లి కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ నిరసన తెలియజేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి. ఒక సోదరుడు అనేవాడు తోడుగా ఉండేవాడు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, ఇద్దరం కలిసి దేశానికి రక్ష అనుకునే మనము మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్న భారతదేశము ఇవాళ ఒక మానవ మృగం వాడు. ఖచ్చితంగా బయట దేశాల్లో ఏ రకంగానైతే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ అండ్ హ్యాంగింగ్ ఏ రకంగా ఉందో కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఒక డాక్టర్ విద్యార్థినికే ఆ రకమైన ప్రొటెక్షన్ లేనప్పుడు ఒక సామాన్య బాలికలకు ఏ రకమైన ప్రొటెక్షన్ ఉంటుంది? దేవుడు ఉన్నాడు అంటే కేవలం ఒక డాక్టర్ వృత్తికి ఎందుతుంది. ఎక్కడ మనకు ఆపదున్నా కానీ దైవంగా కొలిచేది ఓన్లీ కేవలం డాక్టర్స్ ని. అటువంటి వైద్య వృత్తురాలైనటువంటి ఈ అమ్మాయిని ఇంత నీచంగా పైశాచికంగా ఇలా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి, ఇదే కాకుండా అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరికి ఇలా జరిగిన సంఘటనను పునరావృతం కాకుండా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ పన్ను వసూళ్ల కోసం స్వైపింగ్ పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ పరికరాలను కమిషనర్ మహమ్మద్ అయాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇంటి పన్ను, నీటి పన్ను, దుకాణాల లైసెన్సు పన్నులు వసూలు చేయడంలో గతంలో అవకతవకలు జరిగాయన్నారు. పన్ను వసూలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో స్వైపింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ఇంతకుముందు మనం మాన్యువల్ రిసిప్ట్ ఇచ్చినప్పుడు చాలా అవకతవకలు జరిగేది. అమౌంట్ కూడా అంటే మనకు మిషన్లో వచ్చే అమౌంట్ మరి వాళ్ళు రిసిప్ట్ కట్ చేసే అమౌంట్ కూడా కొద్దిగా తేడా ఉండేది. మాన్యువల్గా చేసినప్పుడు అనేక రకాల సందేహాలు ప్రజలకు కూడా అంటే పన్ను కట్టే వాళ్ళకు కూడా కలిగేవి. కానీ ఈరోజు నుండి మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ట్రాన్స్పరెంట్గా అంటే ఒక పారదర్శక విధానంలో అన్ని రకాల పన్నులు వసూలు చేయడానికి నూతనంగా మనం యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొత్తగా 5G మిషన్స్ మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది ట్రాన్స్పరెంట్ విధానం అంటే మన ఇంటికి సంబంధించిన పన్ను ఎంత ఉన్నది క్లియర్గా మనకు అప్డేట్ చేస్తుంది. దాంతోపాటు నీటి పన్ను కానివ్వండి, ట్రేడ్ లైసెన్స్ పన్ను కానివ్వండి క్లియర్గా మనకు డిస్ప్లే అవుతుంది. మనం కట్టిన అమౌంట్కు అక్యురేట్గా రిసిప్ట్ వస్తుంది. ఇక్కడ మానవ ప్రమేయం ఏమాత్రం ఉండదు. మొత్తం ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ విధానం ద్వారా జరుగుతుంది కాబట్టి సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు అక్కా చెల్లెలు తమ సహోదరులకు రాఖీలు కట్టి క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ దేశ సేవలో యువకుడు వీరమరణం పొందగా సోదరుడి పట్ల తమ ప్రేమకు గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు ఆ అక్కా చెల్లెలు. ఏటా రాఖీ పండుగ సందర్భంగా తమ సోదరుడి విగ్రహానికి రాఖీలు కడుతూ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య సత్తవ్వ దంపతులకు 3 కూతుర్లు 1 కుమారుడు. కొడుకు నరసింహనాయక్ సైన్యంలో చేరి సిఆర్పీఎఫ్ జవాన్గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో 2014లో ఛత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి తన అక్కా చెల్లెళ్లు రాఖీలు కడుతూ ఉంటారు. విగ్రహంలో తమ సోదరుడిని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. एक नानकी बेटी ने जाप देनो आवड़ा गोसा करे 10 वर्ष बेटा मरगो छे खूब बंचा सदव मेली छे भानुगन के हमें पाले आल छे हमें हमार घर लिया है चा नानकी बेटी नानका जमाई बेटी न गाय को देशे जाप देनो कन के तो गाय को कुणी न पट्टी कर रे कोनी कसन कर रे हनु लांड दे में लेगे छे घर दे में लेगे छे मलकुआ से 10 సంవత్సరాల క్రితం 2014 ఏప్రిల్ 9కి చనిపోయాడు. అప్పటి నుండి తను లేకున్నా తను మా మధ్యలో ఉన్నాడన్న ఫీలింగ్తోనే ఉన్నాడు. ఇట్లనే కంటిన్యూ అని మేము విగ్రహం మా నాన్న మా పొలంలో విగ్రహం కట్టించాడు. ప్రతి ఏడాది రాఖీకి మేము వచ్చి రాఖీ మా అన్నయ్య ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నాడు మాతో పాటే ఉన్నాడు అని అనుకొని ప్రతి ఏడాది మేము రాఖీ కట్టేస్తాము. అట్లనే ఇదో మేము ఈ పండగనే సెలబ్రేట్ చేసుకుంటాము. మాలో లేడు కాబట్టి ఈ విధంగా అయినా చేసుకుంటాము. మేము 3 అక్క చెల్లెలము ఒక్కడే అన్నయ్య. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో రేపు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక వర్గాలను విభజించి పాలించే కుట్రలో భాగమేనని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. రేపటి దేశవ్యాప్త బంద్కు ప్రైవేటు వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ప్రజలను విభజించి పాలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండిస్తూ బుధవారం దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. వ్యాపార సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్, మాల ఐక్యవేదిక మండల బాధ్యులు బత్తుల ఉదయ్ కుమార్, సంటి నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ పాల్గొన్నారు. అది ఎస్సీ వర్గీకరణ అవుతుంది. ఇది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమే. అయితే ఈ పార్లమెంటులో ఇది కాదు కాబట్టి దాని వెంటనే మోడీ గారు తన చేతులు దులుపుకొని సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని రాష్ట్రాల వారీగా మీరు క్రిమినల్ పద్ధతిలో మీ యొక్క రిజర్వేషన్ పద్ధతిని మీరు చేసుకోవచ్చనే ఉద్దేశాన్ని వాళ్ళు వెలువచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపడితే తాము రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వర్గీకరణ జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. రేపటి బంద్లో పెద్ద సంఖ్యలో మాలలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగం అంజయ్య, పాటి దినకర్, గంగాధర్, రాజు, మల్లేశం పాల్గొన్నారు. మాలలందరి తరఫున మేము బలంగా కోరేది, బలంగా డిమాండ్ చేసేది ఒకటే, ఎస్సీ వర్గీకరణను గనక చేపట్టినట్లయితే మేమందరం కూడా రోడ్లపైకి వచ్చి మా వ్యతిరేకతను తెలియజేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఐక్యతగా ఉన్నాం. మాలలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఐక్యతగా కలిసి పోరాడడానికి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్గీకరణ జరగకూడదు. ఈ వర్గీకరణ జరిగితే మాలలందరూ కూడా అన్యాయం అయిపోతారు. ఎక్కువ జనాభా కలిగినటువంటి మాలలు వెనుకబడినటువంటి మాలలుగా ఉన్నాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అడహక్ కమిటీ కో కన్వీనర్ గా జంగా భూమరాజం ఆధ్వర్యంలో రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పట్టణ అధ్యక్షులు మీస శ్రీనివాస్, నాయకులు మీస శంకర్, బెల్లం స్వామి, షాగల లక్ష్మణ్, గువ్వల రవి, పిట్ల చంద్రం, సుందరయ్య, గాదం నరసింహులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలుపునిచ్చారు కనుక ఈ యొక్క తెలంగాణలో కూడా ఈ యొక్క ఉద్యమం గురించి ముందుకు తీసుకుపోయి ఆ యొక్క వర్గీకరణ అనేది వ్యతిరేకము, కొందరికి అన్యాయం జరుగుతుందనే భావనతో మా మాల సంఘం అధ్యక్షులు, నాయకులు రేపు బంద్ పిలిపించారు. దీనికి ఈ యొక్క ముస్తాబాద్లో కూడా ప్రతి షాపు యజమానులు మరియు ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని రోడ్లు గుంతలమయంగా మారాయి. కామారెడ్డి టు సిద్దిపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతను తప్పించే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టి గాయాల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కార్ల మీద వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మొన్నైతే బైక్ మీద వచ్చే వాళ్ళు అడ్డం పడ్డారు, అయినా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. కనీసం అధికారులు చూస్తున్నారు, అందరు చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా స్పందించలేరు. అధికారులను ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డుని కొంచెం బాగు చేయించాలని కోరుకుంటున్నాము. చాలామంది పడడం జరిగింది. ఇక్కడ లింగనపేట గ్రామంలో బస్టాండు ప్రధాన రహదారి ఈ సెంటర్ లింగనపేట సెంటర్ ఈ బస్టాండ్లో ఈ గుంతలు ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. ఇంతవరకు కూడా ఈ మట్టి పోసే నాదుడు లేడు, గుంతలు పూడ్చే నాదుడు లేడు. దయచేసి ఈ ఆర్ఎన్బి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ ఆర్ఎన్బి వాళ్ళ గ్రామ పంచాయతీ ఎవరు ఈ బస్టాండ్లో ఏర్పడ్డ ఈ గుంతల్ని పూడ్చాలని మేము కోరుకుంటున్నాం. రాఖీ పండుగ వేళ ఆ చిన్నారి పర్యావరణ హితాన్ని చాటింది. ప్రాణవాయువుని ఇచ్చే చెట్లకు రాఖీలు కట్టి అనుబంధానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కునరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన 10 ఏళ్ల బ్లెస్సీ రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకుంది. పేపర్తో 100 రాఖీలు తయారు చేసి తన ఇంటి ఆవరణలోని చెట్లకు కట్టింది. ఈ సందర్భంగా బ్లెస్సీ మాట్లాడుతూ రాఖీలు సోదరులకే పరిమితం కాదన్నారు. మనం పుట్టినప్పటి నుంచి కాలగర్భంలో కలిసిపోయేంత వరకు కంటికి రెప్పలా కాపాడే చెట్లే మనకు నీరేళ్లు రక్ష అని చెప్పింది. రక్షాబంధన రోజున ప్రతి ఒక్కరూ చెట్లకు రాఖీలు కట్టాలని ఆమె కోరింది. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో రుణమాఫీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట రైతుల రుణమాఫీపై సంతకం పెడతారని చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీ ఏమైందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పట్ల సీఎం వ్యవసాయ శాఖ మంత్రి పొంతనలేని సమాధానాలు చెబుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ చేయలేదని ఆరోపించారు. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల కమిటీ 31,000 కోట్ల రూపాయలు రైతాంగ రుణమాఫీ అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు మొన్న పెట్టిన బడ్జెట్ లో 26,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఆగస్టు 15వ తారీఖు వరకు వారు ఇచ్చినటువంటి రుణమాఫీ మొత్తం 17,933 కోట్లు మాత్రమే. మరి దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉన్నది ఈ ముఖ్యమంత్రి మరి ఒకనాడు చెప్పినటువంటి 31,000 కోట్లు ఎక్కడ పోయినాయి, నువ్వు 26,000 కోట్లు ఏ రకంగా బడ్జెట్ లో ప్రవేశపెట్టినావు, ఈ రోజు 17,933 కోట్లు మరి ఏ రకంగా మాఫ్ చేసినావో రైతాంగానికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రకాల కొర్రీలతో ఈరోజు ఒకరేమో రేవంత్ రెడ్డి ఏమో ఒక పక్క మరి మేము కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటాం, మరి కానీ అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వేముల మల్లేష్ గతంలో 3 సార్లు గల్ఫ్కు వెళ్లి అప్పుల పాలై ప్రస్తుతం కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు. అతడి భార్య రజిత తన సోదరుడుకు రాఖీ కట్టేందుకు మాచాపూర్కు వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లేష్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ గణేష్ పరిశీలించారు. మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇట్లా 5-6 సార్లు దేశంలో మునిగొచ్చింది. ఇక్కడ ఇంకా పొలం 10 లక్షల బాగా అయింది సార్. ఈ బాధలు మళ్ళీ దేశాల మీద తిరిగి వచ్చి అప్పుల బాధకు ఇంటికి వచ్చి పొలం కౌలు కట్టుకుని ముస్తాబాద్లో కౌలు కట్టుకొని ఆ కౌలు కట్టుకున్న ప్రభుత్వాన్ని నిలబడి ఆత్మహత్య తెచ్చిన ఉరేసింది చనిపోయింది. 3 పిల్లలు, 2 పిల్లలు, ఒక బిడ్డ 15 లక్షలకు అప్పు చేసుకున్నది చనిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దప్పుల కరుణాకర్, గౌరవ అధ్యక్షుడిగా మల్యాల ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా దండు దేవేందర్, చీటి కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి దూంపేట నాగరాజు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా మల్యాల ప్రసాద్, ఆంధ్రప్రభ,
అధ్యక్షుడిగా నన్ను దమ్ముల కర్ణాకర్ ప్రజాపక్షం రిపోర్టర్, మా ప్రధాన కార్యదర్శిగా బొప్పేట నాగరాజు భారద్వాజ, ఉపాధ్యక్షుడిగా దండు దేవేందర్ మెట్రో న్యూస్, చీటి కళ్యాణ్, ఇట్లా కార్యవర్గాన్ని మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా పైన నమ్మకం ఉంచి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా యొక్క కార్యవర్గ సభ్యులకు నా పైన ఎన్నుకోబడిన నూతన అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మా కోనరావుపేట ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ ఫలాలు అందలేదు. ఇండ్ల స్థలాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బస్టాండ్ ఆవరణలో వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు రైతు వేదికకు వచ్చేసరికి అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు కండువాలు వేసుకుని రైతు వేదికలకు రావడంతో వివాదం కాస్త ముదిరింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.